అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు మమతల హారం. రచించిన వారు గోగినేని మణిగారు. కథ విందాము. సుమ ధోరణి అశోక్కి ఆశ్చర్యంగా అనిపించింది. సినిమా ప్రోగ్రాం చెప్పగానే హుషారుగా రెడీ అయ్యే సుమ ఆ రోజు చాలా నిర్లిప్తంగా నాకు రావాలని లేదు అని చెప్పటం అతనికి విడ్డూరంగానే ఉంది. అంతకుముందు శనివారం వెళదామని అన్నప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పింది. ఎంతో ఇష్టంగా స్కూటర్ కొనుక్కున్నాక తనతో ఎక్కడికి రానేలేదు. కారణం అడిగితే ఏమీ లేదని చెప్తోంది. కానీ ఏదో ఉందని తనకు అర్థమవుతోంది. కానీ అదేమిటన్నదే తెలియటం లేదు. సరిగ్గా 2 నెలల క్రితం ఒకరోజు తన ఫ్రెండ్ ఊరికి వెళుతూ ఉంటే అతని స్కూటర్ అడిగి తీసుకుని ఇంటికొచ్చాడు. సినిమాకి వెళదామని చెప్పగానే సుమ హుషారుగా రెడీ అయ్యింది. బయటికొచ్చాక తను స్కూటర్ తీస్తూ ఉంటే, హాయ్, మనం ఇప్పుడు దీని మీద వెళుతున్నామా? ఎక్కడిది? ఆనందంగా అడిగింది. ఫ్రెండుదని చెప్పాడు. సుమ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆనందించేస్తూ ఉంటుంది. మనసులోని ఆనందం ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో పొర్లిపోతున్నట్లుగా కనిపిస్తుంది. సుమని అలా చూడటం తనకి ముచ్చటగా ఉంటుంది. సుమ మొహం చూశాక వెంటనే స్కూటర్ కొనియగలిగితే ఎంత బావుండును అని తనకి అనిపించింది. కానీ అన్నింటికీ తొందరపడితే అప్పులు పెరిగి చికాకులు పెరుగుతాయని ఊరుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు బస్టాప్లో నిలబడి ఉన్నప్పుడు సుమ వాళ్ల బంధువు చలమయ్య గారు కనిపించారు. తమ పెళ్లికి ఆయనే పెద్దగా వ్యవహరించారు. పలకరింపులయ్యాక మాటల మధ్య బండి తీసుకోకపోయావా? బస్సు కోసం ఎదురుచూపులు తగ్గేవిగా అన్నారాయన. ఇంకో సంవత్సరం వరకు కుదిరేట్లు లేదులేండి, వచ్చే సంవత్సరం తీసుకుంటా బదులు చెప్పాడు. దానికాయన, పైకి పెళ్లికి మీరేమీ కట్నం అడగలేదు, కానుకలు కోరలేదు. అందుకని మీ మావగారు వీలు చూసుకుని ఏదైనా ఇవ్వాలని అనుకున్నారుగా. స్కూటర్ అడగకపోయావా? పోనీ నేనే మీ మావగారితో అంటానులే అన్నారు. అబ్బే, అలా ఎందుకులేండి, నేనే కొనుక్కుంటా, అంత తొందరేం లేదులేండి అన్నాడు మొహమాటంగా. ఆ తర్వాత 15 రోజులకు మావయ్య గారి దగ్గర నుండి ఆఫీస్ అడ్రస్కి కవర్ వచ్చింది. డ్రాఫ్ట్ పంపుతూ స్కూటర్ కొనుక్కోమని ఉత్తరం రాశారు. చలమయ్య గారే సలహా ఇచ్చుంటారని అనుకున్నాడు. సుమని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరం సంగతి ముందు చెప్పకుండా వారం తర్వాత కొత్త స్కూటర్తో ఇంటికొచ్చాక అప్పుడు చెప్పాడు. చలమయ్య గారితో జరిగిన సంభాషణ చెప్పాడు. నాన్నగారికి ఏదైనా చిట్టు డబ్బు అందుంటుంది, అందుకే పంపించుంటారు. ఇంత తొందరగా ఈ కోరిక తీరుతుందని అనుకోలేదు అంటూ సుమ చాలా సంతోషించింది. స్కూటర్కి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టింది. వెంటనే స్వీట్ చేసి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా ఇచ్చి స్కూటర్ కొన్న సంగతి చెప్పి వచ్చింది. సుమ హడావిడి సంబరం చూసి తనకి ఆనందంగా అనిపించింది. టిఫిన్ తీసుకోండి. పకోడీల ప్లేటును మంచం పక్కనున్న టీపాయ్ మీద పెడుతూ సుమ అన్న మాటలకి అశోక్ ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు. సుమా, నువ్వెందుకు రానంటున్నావో నాకు కారణం తెలియాలి. ఏమీ లేదని మాత్రం బుకాయించుకో. నువ్వు చెప్పకపోతే టిఫినే కాదు, నేను భోజనం కూడా చెయ్యను. తినకపోయినా పర్వాలేదని అనుకుంటే మాత్రం చెప్పకు అన్నాడు. చెప్పక తప్పదని సుమకి అర్థమయ్యింది. సరే చెప్తాను, కానీ మీకెలా అర్థమవుతుందో. నేను నా మనసులోని ఫీలింగ్స్ని సరిగ్గా చెప్పగలుగుతానో లేదో మాత్రం తెలియదు. ఒక్క నిమిషం ఒక విషయం పట్ల అందరి ఆలోచనలు ఒకేలా ఉండవుగా. నేను బాగా ఫీల్ అయిన విషయం మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, అందుకే చెప్పలేకపోయాను. తప్పదంటున్నారు కాబట్టి చెప్తాను అంటూ దిండుకి ఆనుకుని కూర్చుని మొదలుపెట్టింది. మా అమ్మకి 9 పేటల చంద్రహారం ఉంది. పెళ్లికి ముందు అమ్మమ్మ చేయించింది ఆ హారాన్ని. మా తాతగారికి రాదని ఆశ వదిలేసుకున్న బాకీ ఒకటి అనుకోకుండా వసూలయ్యి డబ్బు చేతికందింది. ఆ డబ్బుతో తాతగారు ఏదైనా పొలం కొంటానంటే అమ్మకి పెద్ద గొలుసు చేయించమని అడిగిందట. 2-3 పేటల గొలుసు చేయించాలని తాతగారు అనుకున్నా ఒప్పుకోలేదు. అప్పటి వరకు ఆ ఊళ్ళో తమ బంధువుల్లో ఎవ్వరికీ లేని పెద్ద గొలుసు చేయించాలని పట్టుబట్టి అమ్మమ్మ తాతగారిని ఒప్పించింది. ఇక తర్వాత కంసాలిని తమ ఇంటి అరుగు మీద కూర్చొని ఆ నగ చెయ్యాలని అమ్మమ్మ పురమాయించింది. అందుకుగాను ఎక్కువ మజూరీ ఇస్తామని ఆశ పెట్టి ఒప్పించింది. అతనికి భోజన సదుపాయాలన్నీ అమ్మమ్మే చూసుకునేది. అమ్మమ్మ బాగా తెల్లవారుజామునే లేచి కంసాలి వచ్చే సమయానికి తన పనులన్నీ ముగించేసుకుని ఇంటి ముందు ద్వారానికి ఒక పక్కన ఉన్న అరుగు మీద అతను తన సరంజామా అంతా పెట్టుకుని పనిచేస్తూ ఉంటే, మరోవైపు అరుగు మీద అమ్మమ్మ ఏ భాగవతమో
రామాయణము చదువుకుంటూ కూర్చునేదట. ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూడా 4-5 చేరుతూ ఉండేవాళ్లు. ఇంకెవ్వరి పని ఒప్పుకోకుండా ఆ ఒక్క హారాన్ని పూర్తి చేయటానికి 3 నెలలకి పైగానే పట్టిందట. ఆలస్యమైనా పర్వాలేదు కాని నగిషి బాగా రావాలని అమ్మమ్మ షరతు పెట్టింది. మరి ఆ హారం పూర్తయ్యాక మంచి రోజు చూసి అమ్మ మెడలో వేసి అమ్మమ్మ గుడికి తీసుకెళ్ళింది. పూజారి గారు అక్షింతలు వేసి, సూరమ్మ గారు, మీ అమ్మాయి కొత్త నగ ధరించిన వేళ విశేషాన్ని బట్టి మహారాజు లాంటి భర్త వెతుక్కుంటూ వస్తాడు. 3 నెలల్లోపే మంచి సంబంధం కుదురుతుంది చూడండి అన్నారట. పూజారి గారి వాక్కు ఫలించినట్లుగా మరుసటి నెలలోనే అమ్మకి పెళ్లి కుదిరింది. అప్పటి వరకు అమ్మ వాళ్ల బంధువుల్లోని అమ్మాయిలందరికీ వ్యవసాయదారుల కుటుంబాల వాళ్లల్లోనే పెళ్లిళ్లు జరిగాయి. అమ్మకి మాత్రం ఉద్యోగస్తుడితో పెళ్లి కుదరటం అదో ప్రత్యేకతగా అమ్మమ్మకి ఆనందాన్ని కలిగించింది. పెళ్లి చూపుల రోజే తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేరి బాగా వేళాకోళాలు చేశారట. పెళ్లి కొడుకు అమ్మాయి మొహం చూసినట్లే అనిపించలేదు. అతని చూపులన్నీ మెడలోని చంద్రహారం దగ్గరే ఆగిపోయాయి. అసలు ఆ హారం చూసే ఒప్పుకునుంటాడని నా అనుమానం అని ఒకరు నవ్వుతూ అంటే, అవును నిజమే, అది మామూలు హారమా మరి? కొద్దో గొప్పో మహత్తు ఉండకుండా ఎలా ఉంటుంది? సూరమ్మ పిన్ని భాగవత రామాయణాలు పారాయణ చేస్తూ ఉంటే వింటూ చేసిన నగ కదా మరి అది, ఇంకొకరు సరదాగా అన్నారట. ఇక వాళ్ల మాటలకి అమ్మమ్మ మురిపాం, వేరే చెప్పక్కర్లేదు. ఈ కబుర్లన్నీ మాకు అమ్మ ద్వారా తెలియటమే. మాకు ఊహ తెలిసేసరికే అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. అమ్మ తీరుబడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఇంటి ముందున్న మెట్లపై కూర్చుంటుంది. ఖాళీగా ఉంటే మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళం కూడా అమ్మ చుట్టూ చేరి కబుర్లలో పడతాం. అలాంటి సమయాలలో చిన్న చెల్లెలు ఉమ అమ్మని తన పెళ్లి ముందు సంగతుల గురించి అడుగుతూ ఉంటుంది. లేకపోతే చంద్రహారం గురించి కదుపుతుంది. అమ్మ కూడా చాలా ఇష్టంగా ఆ నగ గురించి చెప్పినవే చెప్పటమో లేక ఏదైనా కొత్త సంగతో చెప్తూ ఉంటుంది. ఒకసారి ఉమ, ఎందుకమ్మా అమ్మమ్మ కంసాలిని ఇంటి ముందు కూర్చునే హారం చెయ్యాలని అంది? బంగారంలో కల్తీ జరుగుతుందని భయమా అని అడిగితే, అమ్మ, అది ఒక కారణం అయి ఉండొచ్చునేమో, కానీ అసలు కారణం మాత్రం అతనికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చి ఇంటి దగ్గర చేయిస్తే నిదానంగా శ్రద్ధగా బాగా చేస్తాడని మా అమ్మ ఉద్దేశం అయి ఉంటుంది. మా అమ్మ ఏ పనిలో అయినా సరే రాజీ పడేది కాదు అని చెప్పింది. ఇంకొకసారి పూజారి గారు చెప్పినట్లే అయ్యిందని అంటావు గాని మహారాజు ఎక్కడొచ్చాడు? మామూలు ఉద్యోగస్తుడితోనేగా నీ పెళ్లి జరిగింది అని ఉమ అడిగితే అమ్మ నవ్వుతూ చెప్పింది, మనసిరిగి అభిమానంగా చూసుకునే భర్త ఏ భార్యకైనా మహారాజు లాంటివాడే. ఆ భార్యకి మహారాణికి జరిగినట్లే జరుగుతుంది. నన్ను సంప్రదించకుండా మీ నాన్న ఏ పనైనా చేస్తారా? నా మాట ఏదైనా కాదని అంటారా? ఆ మాటలకు ఉమ నవ్వింది. నాన్న నీ మాట ఏది కాదనకపోవటంలోని అస్సలు రహస్యం నే చెప్పనా? నాన్నకి ఇష్టం లేదని తెలిసినదేది నువ్వు అడగవు. అది సంగతి. ఉమ మాటలకు అందరం నవ్వాం. ఆ హారం అమ్మ వేసుకోగా మేము ఎక్కువసార్లు చూడనే లేదు. మాకు తెలిసి ఏ 2-3 సార్లు వేసుకుందేమో అంతే. ఇంట్లోని ఏ అవసరాలకో లేక మా చదువుల ఖర్చుకో దేనికో ఒకదానికి బ్యాంకులో పెట్టి డబ్బు తెస్తూ ఉండేవారు. నాన్న ఏదో చెట్టు కడుతూ ఉంటారు. డబ్బు అందినప్పుడు హారాన్ని తెచ్చేవాళ్లు. కానీ మళ్లీ తొందరగానే బ్యాంక్కి వెళ్లిపోయేది. ఉమకే ఆ హారం అంటే ఇష్టం. ఎప్పుడైనా సరదాగా వేసుకుంటూ ఉండేది. అంత పెద్ద గొలుసు వేసుకోవటం నాకు రమకి కూడా ఇష్టం ఉండేది కాదు. ఒక ఆదివారం ఉమ పట్టులంగా ఓణి వేసుకుని ముస్తాబయ్యింది. బీరువాలోని చంద్రహారం వేసుకుని అమ్మ దగ్గరకు వెళ్లి, ఎవరింటికైనా వెళ్లి ఏమైనా ఇచ్చి రావాలన్నా, అడగాల్సినవి ఏమన్నా పని ఉన్నా చెప్పమ్మా, చేసేస్తాను అని అడిగింది. అమ్మ దాని వైపు చూసి, పండుగ లేదు, పేరంటమూ లేదు, తోచి తోచక ఎందుకీ ముస్తాబు అంది. బావుందమ్మా, పండుగ నాడో పేరంటానికో వేసుకోవాలని అనుకుంటే ఈ హారం మా తల్లి ఉండొద్దు, ఎప్పుడూ అత్తింట్లోనే ఉంటుందాయే. పుట్టింటికొచ్చినా పట్టుమని 10 రోజులైనా ఉండదు కదా, మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. అందుకే ఉన్నప్పుడే సింగారించుకుని 4 ఇళ్లకు వెళ్ళి చూపించేసొస్తే సరదా తీరిపోతుంది. ఈ హారం ఇంట్లో ఉన్నప్పుడే పండగ అనుకుని ముస్తాబైతే సరి అంది ఉమ జడను వయ్యారంగా గుండ్రంగా తిప్పుతూ. అమ్మ నవ్వి, ముందు డాబా మీద ఆరేసిన బట్టలన్నీ తీసుకురా, వర్షం వచ్చేటట్లుంది. ఎవరింటికి వెళ్లాలో తర్వాత ఆలోచిద్దాం అంది. ఉమ కాసేపట్లోనే బట్టలన్నీ తెచ్చి నేను కూర్చున్న మంచం మీద పడేసి
హడావిడిగా అరిచింది. రమా, రావే, నీకో సంగతి చెప్పాలి. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావే అంటూ పక్క గదిలో ఉన్న రమ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను డాబాపైకి వెళ్లేసరికి వాళ్ల డాబా మీద ప్రవరాఖ్యుడున్నాడు అంది. మా పక్కింటి వాళ్ల అబ్బాయి ప్రకాష్కి ప్రవరాఖ్యుడు అనే నిక్నేమ్ ఉంది. అమ్మాయిలు ఎదురు పడితే చటుక్కున తల వంచుకుంటాడని మా వీధిలోని అమ్మాయిలు అతనికి ఆ పేరు పెట్టారు. 2-3 సార్లు మేము మా డాబా మీదకు వెళ్ళినప్పుడు వాళ్ల డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ చదువుకుంటున్న ప్రకాష్ వెంటనే కిందికి దిగి వెళ్ళిపోయాడు. అందుకే మేము అతనికి ప్రవరాఖ్యుడనే పేరుని స్థిరపరిచేశాం. ఏముంది, నిన్ను చూసి కిందికి వెళ్ళిపోయాడు అంతేగా అంది రమ. అదే అయితే విశేషమేముంది? నేను బట్టలు తీస్తూ ఇటు వస్తే ఇటొచ్చి, అటువైపు వెళితే అటొచ్చి ఏదో చెప్పాలని చూశాడు. నాకు భయమేసి బట్టలు తీసుకుని గబగబా వచ్చేశాను అంది. భయం ఎందుకు? అసలు ఏం చెప్పబోయాడంటావు? రమ నవ్వుతూ అడిగింది. ఏముంది, ఐ లవ్ యూ చెప్పాలనే అతని ఉద్దేశమని తెలిసిపోతూనే ఉంది. భయం ఎందుకంటావేంటి? అవునని చెప్పాలంటే నాకేమో లైన్ క్లియర్ లేదు. కాదని అనటానికి కాబోయే ఇంజనీర్ని చిన్నబుచ్చినట్లు ఉంటుంది కదా అని సందేహం. ఇదంతా అమ్మమ్మ హారం మహత్యమే. చూశారా, ప్రవరాఖ్యుడంతటి వాడినే పడగొట్టేసింది అంటూ నవ్వింది. అమ్మో, ఇక నేనెవ్వరి ఇంటికి వెళ్ళను బాబు. ఈ హారం బీరువాలో పెట్టేయ్ అంటూ తీసి రమ చేతిలో పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే అటు చూశాం. వరండాలో ప్రకాష్ నిలబడి ఉన్నాడు. ఉమ వెళ్ళి మాట్లాడి వచ్చింది. మొహం అదోలా పెట్టి నసుకుతూ చెప్పింది. వాళ్ల బంతి మన డాబా మీద పడిందట. వెళ్ళి తీసుకుంటానని అడిగాడు. అంటే ఉమ బట్టలు తీస్తూ ఉంటే బంతి అటు విసరమని అడగాలని అతను అనుకున్నాడన్నమాట. మేము పెద్దగా నవ్వాం. ఉమ విసుక్కుంటూ, ఎందుకే అలా నవ్వుతున్నారు? మీకు అస్సలు సంగతి తెలియటం లేదు. నేను ఆ చంద్రహారం వేసుకున్నప్పుడు చూసి ప్రేమలో పడిపోయి నాతో ఆ మాట చెప్పాలని ఆరాటపడ్డాడు. నేను వినిపించుకోకుండా వచ్చేసరికి ఇంటికే వచ్చేశాడు. కానీ నేను ఆ హారం తీసేయటం వలన అతనికి చాలా మామూలుగా కనిపించుంటాను. అందుకే ఇక ఏం చెప్పాలో తోచక బంతి గింతి అని ఏవో మాట్లాడేశాడు. అదే విషయం. అమ్మమ్మ హారమా మజాకానా అంది. ఉమ మాటలని ఆ రోజంతా సరదాగా తలుచుకుని నవ్వుకున్నాం. ఒకసారి నాన్న అమ్మతో మర్నాడు చంద్రహారాన్ని ఏదో అవసరానికి డబ్బు కావాలని బ్యాంక్లో పెడతానని చెప్తున్నారు. అక్కడే ఉన్న రమ నాన్నతో, ఏంటి నాన్న, ఆ హారాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉండనివ్వరు. అమ్మ ఏ పెళ్లికైనా పేరంటానికైనా వేసుకోవాలంటే అవసరానికి ఉండదుగా అంది. నాన్న చిన్నగా నవ్వారు. ఆ గొలుసు ఎక్కడున్నా ఒకటే. బీరువాలో ఉన్నా బ్యాంకులో ఉన్నా కనిపించదు. మీ అమ్మ మెడలో ఉన్నా ఎవ్వరికీ కనిపించదు. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు పమిట చెంగు భుజం చుట్టూ కప్పుకుంటుంది. అందుకని నాన్న అలా అన్నారు. మేము నవ్వుతూ ఉంటే అమ్మ నాన్న వైపు రోషంగా చూసి, అయితే గొలుసు ఎక్కడున్నా ఒకటే అని బ్యాంకులో దాస్తున్నారు. కానీ మీ అవసరాల కోసం కాదన్నమాట. ఇక ఇంట్లోనే ఉండనివ్వండి. నేను ఇక బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్లా గొలుసును పమిట మీద అందరికీ బాగా కనబడేటట్లు వేసుకుంటాను. సరేనా అంది. మేము నవ్వుతూ ఉంటే నాన్న సరేలే అలాగే అన్నారు. ఆ మర్నాడు అమ్మ బీరువాలో గొలుసు తీసి నాన్నకిస్తే వద్దన్నారు. అమ్మ అడిగితే, అదేమిటి, నిన్న అనుకున్న మాటలు నిజంగానే నిజం అనుకుంటున్నారా ఏ? మా అమ్మ తన ముచ్చట కొద్దీ చేయించిందే కానీ నాకు వేసుకోవాలనే మోజు ఎప్పుడూ లేదు. అవసరాలకి ఎవ్వరినీ అడగక్కర్లేకుండా ఆదుకుంటోంది. తీసుకెళ్ళండి అంది. కాదులే, ఈసారికి ఎవరి దగ్గరైనా తీసుకుంటాను. పిల్లలైనా ఎప్పుడైనా వేసుకోవాలన్నా ఉంటుంది అంటూ నాన్న అమ్మ మాటల్ని వినిపించుకోలేదు. అప్పటి నుండి నాన్న ఇంకెప్పుడు ఆ హారాన్ని బ్యాంక్లో పెట్టలేదు. ఆ మధ్య భాగ్యలక్ష్మి గారి మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కి వెళుతూ అమ్మ నన్ను తనతో రమ్మంది. సరేనని నేను రెడీ అయ్యాను. ఆ చంద్రహారం వేసుకోమంటే ఏదో పెళ్లికి వెళ్ళినట్లుగా పుట్టినరోజు పేరంటానికి ఇంత పెద్ద హారం వేసుకోవటం ఏమిటి అని వద్దన్నాను. అమ్మ ఉద్దేశం నీకు అర్థమైనట్లు లేదు. నీకు డిగ్రీ అయిపోయిందిగా, ఇక పెళ్లి చేసేయాలనే ఆలోచన వచ్చుంటుంది. ఈ గొలుసు వేసుకుని వెళితే అమ్మలాగే నీకు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏదో ఉన్నట్లుంది. వేసుకుంటే ఏం పోయింది అంటూ ఉమ బలవంతంగా మెడలో వేసింది. 2 పేటలు కనిపించేటట్లుగా, మిగతా గొలుసు మడతల్లో ఉండేటట్లుగా సర్దుకుంటూ ఉంటే ఉమ అంది. సుమా, అక్కడెవరైనా ఈ గొలుసు గురించి అడిగితే అమ్మమ్మ ఎలా చేయించింది, అమ్మకి ఎలా కలిసొచ్చింది
అంతా వివరంగా చెప్పు. అవునవును, నేనందుకేగా వెళుతున్నాను. అక్కడికి వెళ్ళగానే అందరినీ కూర్చోబెట్టి ఈ హారం వృత్తాంతం బెట్టిదనగా అంటూ మొదలుపెట్టి కథా కాలక్షేపం చేస్తాను. సరేనా అన్నాను చిరాకుగా. ఏమో బాబు, నేను మాత్రం ఈ గొలుసు వేసుకున్నప్పుడు ఎవరైనా అడిగితే దాని గురించిన సమాచారం అంతా వివరంగా చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉందనుకుంటాను. అలా చెప్తే ఆ లోకం నుండి అమ్మమ్మ ఆత్మ సంతోషిస్తుందని నా నమ్మకం మరి. మొన్న ఆ మధ్య నేను ఈ గొలుసును వేసుకుని మన పెరట్లో తిరుగుతున్నప్పుడు పక్కింటి సుబ్బమ్మ గారు గోడ మీద నుండి చూసి, ఇటు రావే అమ్మడు, మీ అమ్మ గొలుసు చేయించిందా చూస్తాను అని పిలిచారు. ఎవరైనా అడగకపోయినా ఆ గొలుసు గురించి చెప్పే అలవాటు నాది. ఇక అడిగితే నేనెందుకు ఊరుకుంటాను? చెంగున వెళ్ళి పిట్టగోడెక్కి కూర్చుని ఆ చంద్రహారం చరిత్ర అంతా చెప్తూ ఉంటే ఆవిడ చెంపకి చెయ్యి ఆనించుకుని, ఆహా అలాగా అంటూ ఎంత ఆశ్చర్యంగా విన్నారనుకున్నావు. చివరికి ఒక మాట అన్నారు. మా మనవరాలు సుబ్బులకి 4-5 సంబంధాలు పెళ్లి చూపుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. ఈసారి పెళ్లి చూపుల్లో మీ అమ్మనడిగి ఆ హారం వెయ్యాలి అని ఉమ నవ్వుతూ చెప్పింది. రమ వెంటనే అంది, అసలు ఆ హారం మహత్తు తెలియాలంటే సుబ్బలక్ష్మికే వెయ్యాలి. ఇంకా నయం, మన పెరట్లోని రుబ్బురోలికి వేసి పరీక్షిద్దామనలేదు. ఉమ నవ్వుతూ అన్న మాటలకి అమ్మ దాని వైపు కోపంగా చూసింది. అంతకు 2 రోజుల క్రితమే ఎదురింటి పంతులు గారిని ఉమ చెవిటి పంతులు గారు అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, ఎవరి ప్రవర్తన గురించైనా ప్రవృత్తి గురించైనా విమర్శిస్తూ మాట్లాడుకోవచ్చు కానీ శారీరక రూపాలను బట్టి మాత్రం హేళనగా మాట్లాడడం మంచి లక్షణం కాదు అంటూ గట్టిగా మందలించింది. అందుకని కాబోలు ఉమ సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పింది, నేను సుబ్బలక్ష్మిని రుబ్బురోలని అనలేదమ్మా. అమ్మమ్మ హారం మన ఇంట్లో వాళ్ళకే కలిసొస్తుంది కానీ అందరికీ ఏమిటి అని అనటానికి అలా అన్నానంతే. అసలు మొన్న సుబ్బమ్మ గారు ఏమన్నారో తెలుసా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సుబ్బులు అరుగు మీద కూర్చుని సినిమా పత్రిక తిరిగేస్తోంది. సుబ్బమ్మ గారేమో అలా భూమికి భారంగా కూర్చుని పొద్దొస్తుమాను ఆ బొమ్మల పుస్తకాలు తిరిగేయకపోతే మీ అమ్మ ఒక్కతే పనిలో సతమతమవుతూ ఉంది కదా. చేతికి ఆసరాగా కొంచెం అటు ఇటు తిరిగితే కాస్త ఒళ్ళైనా తగ్గుతుంది. ఇప్పటికే చుట్టాల్లో రుబ్బురోలని పేరొచ్చి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి అంటూ కోపడుతున్నారు. ఈసారి మాతో పాటు అమ్మ కూడా నవ్వేసింది. భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్ళొచ్చాక ఉమ వేళాకోళాలు మొదలుపెట్టింది. అక్కడంతా హారాన్ని చూశారా, ఎక్కడ చేయించారు అని అడిగారా అంటూ ప్రశ్నలు వేసి ఆట పట్టించింది. 15 రోజుల తర్వాత భాగ్యలక్ష్మి గారి దగ్గర నుండి మాకు కబురొచ్చింది. వాళ్ల బంధువుల అబ్బాయి గురించిన వివరాలు చెప్పి మాకు నచ్చితే పెళ్లి చూపులకు వస్తారని తెలియజేశారు. అమ్మ వాళ్లకు నచ్చి సరే అన్నారు. మీరు పెళ్లి చూపులకని వచ్చిన రోజున నేను హారం వేసుకోనని అంటే అమ్మ కంటే ఎక్కువగా ఉమే బలవంతం పెట్టి వేసింది. మీరంతా వెళ్ళిపోయాక నాన్న చాలా ఆనందంగా చెప్పారు, మాకున్నదేదో 3 అమ్మాయిలకి సమానంగా చెందుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో అడగండి అని అంటే వాళ్ళు ఏమీ అవసరం లేదన్నారు. సుమకి ఇంత సులువుగా సంబంధం కుదురుతుందని అనుకోలేదు. ఉమ ఇక విజృంభించేసింది. ఇదంతా ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నారు నాన్న? కేవలం నా వల్లే. భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్ళేటప్పుడు వద్దన్నా సుమ మెడలో హారం వేశాను అంతే. అక్కడ ఆవిడ కంట్లో పడింది. సంబంధం చెప్పారు. ఇప్పుడు పెళ్లి చూపుల్లోనూ వద్దన్నా హారం వేశాను కాబట్టే వాళ్ళకి అంతగా నచ్చి ఏమీ అడగలేదు. అలా కాకుండా మామూలుగా కనిపించినట్లయితే వాళ్ళు మామూలు వాళ్లలాగే కట్న కానుకలు అంటూ అన్నీ అడిగేవాళ్లే. ఇదంతా అమ్మమ్మ హారం మహత్యమే. మీకెవ్వరికీ అర్థం కావటం లేదు కానీ అందరం నవ్వుతూ ఉంటే నాన్న కూడా నవ్వుతూ, అయితే విక్రమార్కుడి సింహాసనానికి ఉన్నట్లుగా మీ అమ్మమ్మ చంద్రహారానికి పవనుందన్న మాట అన్నారు. నేను తీసి అక్కడ పెట్టిన గొలుసును ఉమ వేసుకుని అద్దం ముందు నిలబడి అటూ ఇటూ తిరిగి చూసుకుంటూ, అమ్మా నీలాగే సుమకి పెళ్లి కుదిరింది. రమకి పెళ్లి చూపుల రోజున ఈ హారం వేస్తాను. ఇక తర్వాత నేనేగా, నా తర్వాత ఎవ్వరూ లేరు కాబట్టి ఇది నాకే చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఎలాగో ఇష్టం లేదుగా అంది. అప్పుడే దీనికెన్ని తెలివితేటలో చూడమ్మా అని రమ అంటే అందరం నవ్వుకున్నాం. అలా ఎన్నెన్నో ముచ్చట్లతో ముడిపడిన
ఆ చంద్రహారాన్ని. సుమ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఏమైంది? అశోక్ అడిగాడు. మా అమ్మ వాళ్ళు అమ్మేశారు రుద్ధ కంఠంతో సుమ అంది. అదేంటి? మీకు గుర్తుందిగా, స్కూటర్ కొన్న 2 రోజులకే మా ఫ్రెండ్ వాళ్ళ పాప బారసాలకని వాళ్ళ ఊరు సాయంకాలానికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాను. అక్కడ మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంకొక గంట ప్రయాణమేగా అని మా ఊరు వెళ్ళాను. మాటల మధ్య స్కూటర్ కొనుక్కున్నామని డబ్బు పంపించారు. నాన్నకి ఏదైనా చిట్టు డబ్బు అందిందా అని అమ్మని అడిగాను. అమ్మ సరిగ్గా చెప్పకుండా అవునంటూ ఏదో నసుగుతున్నట్లుగా సమాధానం చెప్పి వెంటనే మాట మార్చి ఏదో మాట్లాడుతూ ఉంటే నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పమ్మా అంటూ మళ్ళీ మళ్ళీ అడిగేసరికి చంద్రహారం అమ్మేశామని చెప్పింది. నాకు ఏడుపు ఆగలేదు. మేము స్కూటర్ కావాలని గొడవ పెట్టినట్లుగా ఎందుకు చేశారమ్మా అలా అంటూ ఏడ్చేశాను. ఎప్పుడో ఒక్కసారి రమ ఇంత పెద్ద గొలుసు వేసుకోవటం ఎవ్వరికీ ఇష్టం ఉండటం లేదుగా, చెడగొట్టి చిన్న చిన్న నెక్లెస్లుగా చేయించొచ్చు కదమ్మా అని అడిగితే అమ్మకి కోపం వచ్చింది. ఇంటి ముందు కంసాలిని కూర్చోబెట్టి ఎంత శ్రద్ధగా చేయించానో తెలుసుగా. ఈ హారాన్ని అమ్మటం కాని చెడగొట్టటం కాని చెయ్యకు అంటూ అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పింది. మా అమ్మ జ్ఞాపకంగా నేనున్నన్ని నాళ్ళు ఈ హారం ఇలా ఉండాల్సిందే అని అమ్మ ఖచ్చితంగా చెప్పిందప్పుడు. అలా చెప్పిన అమ్మ ఇప్పుడు ఏదో ముంచుకొచ్చిన అవసరానికి అన్నట్లుగా స్కూటర్ కోసం అమ్మేయటం ఏమిటి? నాకు బాధ, కోపం కూడా వచ్చింది. అమ్మని ఇదే అడిగితే అనునయిస్తూ చెప్పింది. నాన్నకి చిట్టు డబ్బు ఇంకో 2 సంవత్సరాలకు గాని అందదు. అప్పటికి మీరు కొనుక్కోగలుగుతారు. అలా కాకుండా అల్లుడి అవసరానికి ఇచ్చినట్లుగా ఉండాలని నాకు బాగా అనిపించింది. బీరువాలో ఉండటమే కానీ ఆ గొలుసును ఎవ్వరూ పెట్టుకోవటం లేదు. అలా ఉండే కంటే నీకు రోజు ఉపయోగపడే వస్తువుగా మారటమే బావుంటుందని అందరికీ అనిపించింది. ఆ గొలుసు ఇలా ఉపయోగపడినందుకు సంతోషించానే కానీ నేనేం మనసు కష్టపెట్టుకోలేదు. ఇది కావాలని ఎప్పుడూ అడగని అల్లుడి అవసరం తెలుసుకుని ఇవ్వగలిగినందుకు మాకు చాలా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? అమ్మమ్మ జ్ఞాపకంగా ఆ హారం అలాగే ఉండాలని అనుకోలేదు. ఆ హారం గురించి ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడు అలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంకోలా అనుకుంటాం. మనుషులకే కాదు, వస్తువులకి కాలపరిమితి ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఉపయోగకరంగా వేటినైనా రకరకాలుగా మార్చుకుంటాం. దానికంత బాధపడకూడదు. ఏ వస్తువులు లేకపోయినా పిల్లల మనసుల్లో కన్నవాళ్ల జ్ఞాపకాలు తేనె తూటాల్లా ఉండనే ఉంటాయి. మీ ఇంట్లో మమ్మల్ని గురించి ఏవో మాటల సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉండవు? ఉమ ఆ హారం తనే తీసుకుంటానని అనేదిగా. దానికి ఆ హారం అంటే ఎంతో ఇష్టం వెక్కిళ్ళు పెడుతూ అన్నాను. అమ్మ చిన్నగా నవ్వింది. అసలు ఆ ఆలోచన ఉమే ముందుగా చెప్పింది. వాళ్ళిద్దరి పెళ్లిళ్ళకి వాళ్ళకి నచ్చినవి నెక్లెస్లు చేయించొచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి పర్వాలేదు అంటూ అమ్మ నన్ను చాలాసేపు సముదాయించి మీకు ఈ విషయం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఎందుకంత బాధపడుతున్నావు? ఆ గొలుసు లేకపోతే మాత్రం మనం అమ్మమ్మ గురించే మాట్లాడుకోవటం మానేస్తామా ఏమిటి అంటూ రమా ఉమ నచ్చజెప్పారు. నేను ఊరికి వెళ్ళొచ్చిన సంగతి మీకు చెప్పలేదిక. స్కూటర్ని చూసినప్పుడల్లా తెలుసో తెలియకో ఆ హారం అమ్మేయటానికి కారణమయ్యాననే అపరాధ భావంతో ముడుచుకుపోతున్నాను. అందుకే కొన్నాళ్లకి మనసు సర్దుకున్నాక వెళ్ళొచ్చులే అనిపించింది. చెప్పటం ముగించిన సుమ కళ్ళల్లో నుంచి తడిని చెంగుతో తుడుచుకుంది. అశోక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనునయిస్తున్నట్లుగా సుమ చేతిని నిమురుతూ 2 క్షణాలు అలాగే ఉండిపోయాడు. అతనికి ఇదంతా చెప్పి అనవసరంగా బాధ పెట్టానేమో అనుకున్న సుమ మర్నాటి నుండి అతను స్కూటర్పై ఆఫీస్కి మామూలుగానే వెళ్లి వస్తుండటం చూసి తేలిగ్గా నిట్టూర్చింది. ఇక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళదామని అడిగితే కాదనకుండా వెళ్లాలని అనుకుంది. 1 రోజుల తర్వాత అశోక్ సుమతో వరుసగా 2 రోజులు సెలవులొచ్చాయిగా, రేపు మీ ఊరికి వెళ్ళొద్దాం, చాన్నాళ్ళయిందిగా అన్నాడు. సుమ ఆనందంగా తల ఊపింది. అశోక్ సుమలను చూసి గుమ్మంలో నిలబడి ఉన్న ఉమ అమ్మా, అక్క బావ వస్తున్నారు అంటూ కేక పెట్టింది. కుశల ప్రశ్నలు కాఫీలు అయ్యాక అశోక్ అత్తగారి దగ్గరికెళ్లి జేబులో నుండి ఎర్రని కాగితం పొట్లం తీసి ఆవిడ చేతుల్లో పెట్టాడు. ఆవిడ ఆశ్చర్యంగా సుమ వైపు, అశోక్ వైపు చూశారు. అందులో ఉన్న గొలుసును చూసి సుమ తల్లి దగ్గరకొచ్చి పక్కన కూర్చుని మెల్లగా అంది.
ఇలా తీసుకొచ్చినట్లు నాకు తెలియదమ్మా. అమ్మమ్మ హారం గురించి చెప్పాలని చెప్పలేదు, చెప్పాల్సి వచ్చింది. అత్తయ్య, మీ అందరికీ ఇష్టమైన మీ అమ్మగారి జ్ఞాపకంగా ఉన్న హారాన్ని మేము అడగకపోయినా మా అవసరాన్ని తెలుసుకుని కానుక ఇవ్వటం కోసం మీరు అమ్మేశారు. మీ అభిమానానికి ఆప్యాయతకు ప్రతిగా నా సంతోషం కొద్దీ మీకు ఓ చిన్న కానుక ఇవ్వాలని నాకు అనిపించింది. అందుకే ఇది తీసుకొచ్చాను. ఇది ఆ హారంలాగే ఉండకపోవచ్చును, కానీ మీ అమ్మగారిని జ్ఞాపకం చేస్తూ ఉండాలని అలాగే చేయించడానికి ప్రయత్నం చేశాను. అమ్మమ్మ గారి హారం గురించిన ముచ్చట్లకు ముగింపు లేకుండా కొనసాగింపునివ్వాలనే కోరికతో తెచ్చాను. మీరు కాదనకూడదు. అల్లుడి మాటలకు అభిమానంతో ఆవిడ కన్నులే కాదు, మనసు కూడా చెమ్మగిలినట్లయింది. మనసులోని ఆ ఆర్ద్రత మాటల్లోకి చొరబడినట్లయి మాటలు తడబడ్డాయి. అయ్యో, ఇదేమిటి ఇలా? ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అది మామూలు హారంలా కాక మమతల హారంలా కనిపించింది. దాన్ని ఒక చేత్తో ఆప్యాయంగా పట్టుకుని సుమ దగ్గరకొచ్చి సుమ చెంపని చేతితో తాకి మెల్లగా, సుమ, నువ్వు నిజంగా మహారాణివేనే అని అక్కడి నుండి వెళ్ళిపోయారావిడ. ఏమిటి, నిన్ను మీ అమ్మగారు మహారాణి అంటున్నారు? అశోక్ అడిగాడు. అంటే మీరు మహారాజు లాంటి మనిషిని పరోక్షంగా మెచ్చుకోవటమన్నమాట అంది సుమ తేలికపడిన మనసుతో హాయిగా నవ్వి. శుభం. కథ సమాప్తం. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.